Hi friends, welcome to my channel Khalil Education. In this channel provides all question papers available. Please like, share and subscribe to my channel. Any update for MCET and NEET, please like, share and subscribe to my channel Khalil Education. Intermediate exams, 10th class exams, all competitive exams available in this channel. Please like, share and subscribe to my channel Khalil Education. ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్ 2025 మొబైల్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మనకు ఇక్కడ టోటల్ 3 స్టెప్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ పే రిజిస్ట్రేషన్ ఫీ, సెకండ్ స్టెప్ ఆన్లైన్ అప్లికేషన్, థర్డ్ ప్రింట్ అప్లికేషన్. ఫస్ట్ స్టెప్ ఓపెన్ చేయండి. మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎస్ మీద ప్రెస్ చేయండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ స్ట్రీమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే మీద ప్రెస్ చేయండి. నేమ్ ఆఫ్ ది బోర్డ్ మీద ప్రెస్ చేయండి. సెలెక్ట్గా ఉంది కదా అక్కడ, దాన్ని ప్రెస్ చేయండి. మీ బోర్డు ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఇందులో క్యాండిడేట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి, అంటే మీ పేరు. 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్నట్టుగా టైప్ చేయండి. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్నట్టుగా ఎంటర్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి. నేను ర్యాండమ్గా టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, అంటే మీ పేరెంట్స్ ఎవరిదో ఒకటి ఇవ్వండి. ఇక్కడ నేను ర్యాండమ్గా టైప్ చేస్తున్నాను. మీ ఒరిజినల్ నెంబర్స్ మీరు ఇవ్వండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ మీ కేటగిరీ ఏదో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓసీనా, బీసీనా, బీసీఈనా, అలా. నేను ఇక్కడ ఒక క్యాస్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను, బీసీఈ. నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, పిహెచ్. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా లేదా అని ఎస్ ఆర్ నో టైప్ చేయండి. నెక్స్ట్ స్ట్రీమ్, ఫస్ట్లో బైపీసీనా ఎంపీసీనా ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఉంటారు కదా, అదే ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ని చూస్ చేసుకోండి. డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఈజ్ ద బెస్ట్. నెక్స్ట్ బాక్స్లో ఒక టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీ క్యాష్ను బట్టి ఇక్కడ ఫీ అనేది వస్తుంది, ఎంత అయ్యింది. నెక్స్ట్ ప్రొసీడ్ టు పే మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇంటర్మీడియట్ రెగ్యులరా లేదా అని చూపిస్తుంది. ప్రొసీడ్ టు పే అని ఉంటుంది. ఎస్ మీద ప్రెస్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖలీల్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఆన్లైన్ మెథడ్ వస్తుంది, ఇలా టైప్ చేయండి. ఫస్ట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, అంటే క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ మీరు ఏది ఇచ్చింటే అది కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కార్డ్ హోల్డర్ నేమ్, అంటే మీ కార్డు ఎవరు నేమ్తో ఉండేది ఆ నేమ్ టైప్ చేయండి. మీరు పేమెంట్ మెథడ్ని కరెక్ట్గా చేసుకోండి, లేకపోతే గిన మీకు ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ కార్డ్ ఎక్స్పైరీ డేట్, మంత్, ఇయర్ టైప్ చేయండి. నెక్స్ట్ కార్డ్ బ్యాక్ సైడ్ సివివి అనే నెంబర్ ఒకటి ఉంటుంది, అది ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ పే నౌ మీద ప్రెస్ చేయండి. క్రెడిట్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయండి ఓటీపీని. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇలా వస్తే మీ పేమెంట్ సక్సెస్ అయినట్లు. పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని ఉంది కదా, అది ఎక్కడైనా రాసుకోండి. ఫిల్ ది అప్లికేషన్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇలా వస్తుంది. పేమెంట్ రిఫరెన్స్ ఐడి దగ్గర పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేయండి. ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ప్రొసీడ్ టు ఫిల్ ది అప్లికేషన్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్ వస్తాయి. ఫస్ట్ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్లో ఉన్నట్టుగా టైప్ చేయండి, అంటే 10th మార్క్ లిస్ట్లో ఉన్నట్టుగా టైప్ చేయండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ ఆప్షనల్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. జెండర్ని సెలెక్ట్ చేసుకోండి, మేల్ ఆర్ ఫీమేల్.
నెక్స్ట్ వచ్చేసి మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. లైక్ క్యాస్ట్ ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అలా. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, ఆప్షనల్. డూ యూ బిలాంగ్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎస్ ఆర్ నో మీద ప్రెస్ చేయండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ ఇలా వస్తుంది. అంటే ఇది వచ్చేసి మీ రిజర్వేషన్ కేటగిరీ. లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్, ఎన్సీసీ ఇలా. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే నో అని పెట్టుకోండి. ఏది లేకపోతే ఖాళీగా వదిలేయండి అట్లాగే. నెక్స్ట్ మైనారిటీనా నాన్ మైనారిటీనా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ 2 lakhs బిలోని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీ అడ్రస్ టైప్ చేయండి. 10+2 అంటే ఇంటర్ ఎక్కడ చదివారు, రూరల్ ఆర్ అర్బన్, ఇక్కడ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. టైప్ ఆఫ్ ది ఎగ్జామ్ అంటే రెగ్యులరా, మీరు ఓపెనా, డిప్లొమానా, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్లో మీ స్ట్రీమ్ బైపీసీనా, ఎంపీసీనా, డిప్లొమానా, ఎంబైపీసీనా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా సెలెక్ట్ చేసుకోండి. టెస్ట్ వచ్చేసి మీకు తెలుగులో కావాలా, ఇంగ్లీష్లో కావాలా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రూరల్ అర్బన్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. 10th హాల్ టికెట్ నెంబర్, 10th మంత్, ఇయర్, ఏ ఇయర్లో పాస్ అయింది సెలెక్ట్ చేసుకోండి. వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎక్కడ చదివారో ఆ ప్లేసెస్ ఇక్కడ టైప్ చేయండి. రీజియన్ సెలెక్ట్ చేసుకోండి. 9th, 10th, 12th వరకు ఎక్కడైతే తెలంగాణలో చదివితేగిన లోకల్, అదర్వైజ్ నాన్ లోకల్. నెక్స్ట్ మీ దగ్గరలో ఉన్న టెస్ట్ సెంటర్స్ని ఎంచుకోండి. 3 టెస్ట్ సెంటర్స్ ఏవైనా దగ్గరలో ఉండేటి. త్వరగా అప్లై చేసుకుంటే దగ్గరలో ఉన్న సెంటర్స్ మీకు వస్తాయి. లేదంటే లేట్గా అప్లై చేస్తే మీకు దూరంగా పడతాయి సెంటర్స్. వచ్చేసి ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫోటో వచ్చేసి 50 KBలో ఉండాలి జేపీజీ ఫామ్లో. వచ్చేసి సిగ్నేచర్ 30 KB జేపీజీ ఫామ్లో ఉండాలి. సో లాస్ట్లో బాక్స్ ఉంది కదా, బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చేయండి. నెక్స్ట్ సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. ఆర్ యూ ష్యూర్ కన్ఫామ్ అని వస్తుంది. ఓకే మీద ప్రెస్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖలీల్ ఎడ్యుకేషన్. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు A to Z ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ఎంసెట్ అండ్ నీడ్ ఫర్ ఆల్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖలీల్ ఎడ్యుకేషన్.